హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పుల్లటి మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు వివాహ భోజనం ప్యూర్ వెజిటేరియన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ. పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని మామిడికాయని పల్చటి రేకులుగా తొరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన కందిపప్పులో మనం ముందుగా తొరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకు, మామిడికాయ ముక్కల్ని వేసి మామిడికాయ ముక్కల్ని పైన తేరుకున్న వాటర్లో మాత్రమే కలపండి. కందిపప్పుతో సహా కలపద్దు. కందిపప్పుతో సహా కలపడం వల్ల ఉడకడం లేట్ అవుతుంది. ఇలా కొంచెం ఉడికిన పప్పులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలా వాటర్లో పైన కలుపుకోవడం వల్ల పసుపు ఉండలు లేకుండా కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మూడు నుంచి 4 చెంచాల ఉప్పును వేసుకోండి. మామిడికాయ పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ స్పైసెస్ని బ్యాలెన్స్ చేయడం వల్లే మామిడికాయ పప్పుకి రుచి వస్తుంది. ఇప్పుడు 2 చెంచాల కారాన్ని చల్లుతూ మాత్రమే వేయండి. ఒకే దగ్గరగా వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఎప్పుడు పచ్చిమిర్చి కారంతోనే కాకుండా ఇలా ఎండుమిర్చి కారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కారం వేసాక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని తర్వాత తాలింపు కోసం ఒక పాన్ పెట్టి 3 చెంచాల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక చాయ్ మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వేసి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేయించుకోండి. ఇలా ఎర్రగా వేగిన తాలింపుని పప్పులో వేయండి. పప్పులో వేసిన తర్వాత పప్పుని మరి కాసేపు పొయ్యి మీద ఉంచి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా తాలింపు వేసిన తర్వాత పప్పుని ఉడికించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా, పుల్లటి మామిడికాయ పప్పు రెడీ అయింది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా అరిటాకు మీద వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వివాహ భోజనం ప్యూర్ వెజిటేరియన్. మరిన్ని రుచికరమైన వీడియోస్తో మీ ముందు ఉంటాను. అలాగే ఈ రెసిపీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయగలరు. Please like, share, subscribe to Vivaha Bhojanambu Pure Vegetarian channel. Thank you for watching.